చాలా మందికి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ కన్ను అదురుతా ఉంటుంది. కొంతమందికి ఏమో ఇట్లా మొత్తం ఫేసే అదురుతా ఉంటుంది. కొంతమంది ఏమో ఇట్లా నవ్వినప్పుడు ఫేస్ లో లిప్స్ అనే ఒక సైడ్ ఎక్కువగా వెళ్ళిపోతా ఉంటుంది. ఇది మళ్ళీ మళ్ళీ అవుతా ఉంటుంది. చాలా మంది ఇది ఏదో మసిల్ ప్రాబ్లం లేదా కాల్షియం ప్రాబ్లం అనుకుని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ దీని వెనుక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దీన్ని హెమీఫేషియల్ స్పాజమ్స్ అంటాం. హాయ్, నా పేరు డాక్టర్ రవీష్. నేను న్యూరో సర్జన్, ఎరీట్ హాస్పిటల్స్ హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ మనము హెమీఫేషియల్ స్పాజమ్స్ గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుందాం. అసలు ఇది ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా డయాగ్నోసిస్ చేస్తాము, దీని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అన్నీ పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. హెమీఫేషియల్ స్పాజమ్స్ అంటే మనకి ఒక కన్ను కానీ లేకపోతే రైట్ సైడ్ లో కానీ లెఫ్ట్ సైడ్ లో కానీ ఫేస్ అనేది కంటిన్యూస్ గా అదురుతూ ఉంటుంది. చాలా మంది దీన్ని ఏదో కాల్షియం ప్రాబ్లం ఉంది లేదా ఏదైనా మసిల్లో ప్రాబ్లం ఉంది అని చెప్పి డయాగ్నోసిస్ లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఇదొక నర్వ్ ప్రాబ్లం. నర్వ్ ప్రాబ్లం అంటే మనకి మన ఫేస్ కి సప్లై చేసేది ఫేషియల్ నర్వ్. మొత్తం రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ హాఫ్ లో డివైడ్ చేసుకుంటే మనకి రైట్ సైడ్ ఒక ఫేషియల్ నర్వ్, లెఫ్ట్ సైడ్ ఒక ఫేషియల్ నర్వ్ అనేది మన మసిల్స్ కి సప్లై ఇస్తుంది. ఏ కారణం వల్లైనా ఈ ఫేషియల్ నర్వ్ లో డిఫరెన్స్ వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే మనకి ఇలాంటి హెమీఫేషియల్ స్పాజమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. మోస్ట్ కామన్ గా మనం చూసేది ఏంటంటే ఈ ఫేషియల్ నర్వ్ కి ఏదైనా రక్త కణం మన బ్రెయిన్ లోపల బ్రెయిన్ స్టెమ్ దగ్గర ఒక రక్త కణం వెళ్ళి దాని మీద కూర్చుంటుంది. ఆ పల్సేషన్స్, ఆ రక్త కణంలో ఉండే పల్సేషన్స్ అనేవి దాంట్లో ట్రాన్స్ఫర్ అయ్యి దాన్ని కొట్టుకుంటా ఉంటే ఈ హెమీఫేషియల్ స్పాజమ్స్ అనేవి చూస్తాం. కామన్ గా మనం చూసేది ఐకాక్, యాంటీరియర్ ఇన్ఫీరియర్ సెరిబెల్లర్ ఆర్టరీ, పోస్టీరియర్ ఇన్ఫీరియర్ సెరిబెల్లర్ ఆర్టరీ, లేకపోతే వర్టిబ్రల్ ఆర్టరీ అంటూ ఇలాంటి 3-4 రకాల ఆర్టరీస్ మన బ్రెయిన్ లో నార్మల్ గా ఉండే ఆర్టరీస్ ఈ నరం మీద వెళ్ళి ఒత్తిడి స్టార్ట్ చేస్తాయి. ఈ ఒత్తిడి వల్ల మనకి హెమీఫేషియల్ స్పాజమ్స్ అనేవి వస్తాయి. కొంతమందిలో మాత్రము ఇలాంటి ఒత్తిడి లేకుండా ఏదన్నా బెల్స్ పాల్సీ, ఏదన్నా వైరల్ ఇన్ఫెక్షన్ ఇలా నరానికి అయినప్పుడు ఈ రికవరీ స్టేజెస్ లో ఇలాంటి హెమీఫేషియల్ స్పాజమ్స్ చూస్తూ ఉంటాం. కొంతమందిలో మాత్రము ఈ నరం అనేది ఏదన్నా డైరెక్ట్ గా ఇన్ఫెక్ట్ అయిపోయి ఇలాంటి ఇబ్బందులకి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనము చూస్తే సిమ్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే మోస్ట్ కామన్ గా మనం చూసేది కన్ను అదురుతాం. యూజువలీ వన్ సైడ్ ఈ కన్ను అనేది కంటిన్యూస్ గా ఇలా అదురుతూ ఉంటుంది. కొంతమందిలో ఇన్వాలంటరీగా మొత్తం ఫేసే ట్విచ్చింగ్ వస్తూ మొదలు పెడుతుంది. మరి కొందరిలో ఈ కన్ను ఒకటి అదిరి ఫేస్ మొత్తం లాగుతాంది అనే ఫీలింగ్ వస్తుంది. సో ఇలా వేరీడ్ ప్రెజెంటేషన్స్ లో హెమీఫేషియల్ స్పాజమ్స్ లో మనం పేషెంట్స్ చూస్తూ ఉంటాం. సో నేను చెప్పినట్టు ఈ హెమీఫేషియల్ స్పాజమ్స్ ని మనం ప్రైమరీ రీజన్స్ అండ్ సెకండరీ రీజన్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. ప్రైమరీ రీజన్ అంటే ఆ నరం మీద ఏదన్నా బ్లడ్ వెజల్ వెళ్ళి లేదా ఏదన్నా చిన్న ట్యూమర్ వెళ్ళి డైరెక్ట్ గా కంప్రెషన్ కాజ్ చేస్తాం. సెకండరీ రీజన్ అంటే ఇలాంటి బెల్స్ పాల్సీలో లేదన్నా ఏదన్నా ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు ఈ నరం డ్యామేజ్ అయితే ఆటోమేటిక్లీ ఇలాంటి హెమీఫేషియల్ స్పాజమ్స్ మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ మనము ఇలాంటి హెమీఫేషియల్ స్పాజమ్స్ ని ఎట్లా డయాగ్నోసిస్ చేస్తామని తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామినేషన్ చేసుకుంటే వాళ్ళు ఈ హెమీఫేషియల్ స్పాజమ్స్ ఒక ప్యాటర్న్ చూసి ఇది హెమీఫేషియల్ స్పాజమా కాదా అని డిసైడ్ చేస్తారు. ఒకవేళ మీరు వెళ్ళిన డాక్టర్ కి ఇది హెమీఫేషియల్ స్పాజమా అని డౌట్ వస్తే తను కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చెప్తారు. యూజువల్ గా మనం చేసే ఇన్వెస్టిగేషన్స్ ఎంఆర్ఐ బ్రెయిన్, ఎందుకంటే దీంట్లో మనకి నరంని డీటెయిల్డ్ గా మనము డయాగ్నోసిస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఎంఆర్ఐలో మనకి ఈ నరాన్ని డీటెయిల్డ్ గా చూసుకోవడానికి కుదురుతుంది. యూజువల్ గా మనము ఈ ఎంఆర్ఐలో కూడా స్పెషల్ ఎంఆర్ఐ, యూజువల్లీ సిస్ అంటూ ఫియస్టా సీక్వెన్సెస్ అంటూ మనము ఈ నరాన్ని కొంచెం హై ఇంటెన్సిటీలో మనకి కొంచెం ఫోకస్డ్ గా కట్స్ చేసుకుని ఆ నరాన్ని మనం చూస్తాం. సో ఈ నరాన్ని మనము ఇలాంటి ఎంఆర్ఐలో చూసినప్పుడు ఎలాంటి రక్త కణం మీద ఒత్తిడి ఉందా, ఏదైనా చిన్న ట్యూమర్ దాని మీద ఒత్తిడి ఉందా అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. అండ్ ఫైనల్ గా ఇలాంటి హెమీఫేషియల్ స్పాజమ్ కనుక మనకి క్లినికల్ ఎగ్జామినేషన్ లో అలాగే ఇలాంటి ఎంఆర్ఐ లాంటి ఇన్వెస్టిగేషన్స్ లో క్లియర్ గా అర్థమైపోయింది అంటే మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చే వరకు యూజువల్ గా ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ యూజువల్లీ మెడికేషన్స్ ఉంటాయి. మందులతోనే ఇలాంటి మనకి మసిల్ రిలాక్సెంట్స్ కానీ ఇలాంటి మందులు ఇచ్చి మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఒకవేళ మందులతో మీకు బెటర్ గా రిలీఫ్ వచ్చేస్తే యూజువల్ గా ఈ సిమ్టమ్స్ అనేవి 1-2 నెలల్లో ఆగిపోతాయి. కొంతమందిలో మాత్రము ఇలాంటి మందులతోటి ఎఫెక్ట్ ఏమీ లేకపోతే సెకండ్ ఆప్షన్ మనము బాటిలినం టాక్సిన్ ఆర్ బోటాక్స్ ఇంజెక్షన్స్ అంటాము. ఇలాంటి బోటాక్స్ ఇంజెక్షన్స్ అనేవి మనము ఎక్కడైతే ఎక్కువ ఆ మసిల్స్ అదురుతున్నాయో వాటిల్లో ఇస్తాం. సో ఇలాంటి బోటాక్స్ ఇంజెక్షన్స్ తో చాలా వరకు పేషెంట్స్ రిలీఫ్ పొందుతారు. కొంతమందిలో మాత్రము ఈ బోటాక్స్ అనేది
బాగా ఎక్కువగా అవసరం అయిపోయి యూజువల్గా మనము ఈ బోటాక్స్ ఇంజెక్షన్ ఒకసారి ఇస్తే 8 నుంచి 6 నెలల వరకు మనకి ఎఫెక్ట్ అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ కొంతమందిలో మాత్రము ఈ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ అయిపోయి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయిపోతాయి. అలాంటి వాళ్ళలో మనం సర్జికల్ ఆప్షన్స్ చెప్తాం. సర్జికల్ ఆప్షన్స్ అంటే మనకి ఎంఆర్ఐలో కనుక ఇలాంటి వాస్క్యులర్ లూప్ ఏదైనా కంప్రెషన్ కనిపిస్తే దానికి మనం సర్జికల్ ఆప్షన్స్ ఓపెన్ అప్ అవుతాయి. సర్జికల్ ఆప్షన్స్ లో మనము మైక్రోవాస్క్యులర్ డీకంప్రెషన్ అని చేస్తాం. మైక్రోవాస్క్యులర్ డీకంప్రెషన్స్ అంటే మనము బ్రెయిన్ దగ్గర మన స్కల్ బోన్ లో ఒక చిన్న హోల్ చేసుకుని ఆ హోల్లో నుంచి లోపలికి వెళ్ళి మనము ఈ బ్రెయిన్ ఒక ఔటర్ కవరింగ్ లో చిన్న హోల్ చేసుకుని తర్వాత ఈ నరానికి ఈ రక్త కణానికి మధ్యలో వెళ్ళి ఒక మెటీరియల్, ఉదాహరణకి టెఫ్లాన్ ప్యాచ్ లేదా మనకు హార్ట్ లో వేసే స్టంట్స్ లో వచ్చే ప్యాచ్ అనేది పెడతాం అక్కడ. ఆ ప్యాచ్ పెట్టంగానే ఆటోమేటిక్ గా ఇలాంటి ఇబ్బందులు అనేవి పర్మనెంట్ గా క్యూర్ అయిపోతాయి. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ హెమీఫేషియల్ స్పాజమ్స్, ఇలాంటి కన్ను ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఒక నరం వల్ల ఇష్యూ అయి ఉండొచ్చు. హెమీఫేషియల్ స్పాజమ్స్ మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికన్నా ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేసి ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి తెలిసేటట్టు చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, ఎస్పెషలీ మనకి క్వాలిఫైడ్ డాక్టర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.